ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం. గన్నవరం నియోజకవర్గ రూరల్ మండల పార్టీ జనసేన అధ్యక్షులు పొదిలి దుర్గారావు గారి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు చాలా అట్టహాసంగా అయితే నిర్వహించారు గన్నవరం నియోజకవర్గంలో. మరి జనసేన ఆవిర్భావ దినోత్సవం నుండి పవన్ కళ్యాణ్ భావాజాలాన్ని విస్తరింపజేయడంలో, ప్రజల్లో ఆయన భావాజాలాన్ని, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బెదిరింపులు ఎదురైనా అదరక బెదరక మరి పవన్ కళ్యాణ్ వెంటే ఆయన ఉంటూ జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గంలో ఒక క్యాడర్ ఒక స్థాయిలో ఉందంటే దానికి ఆయన కృషి చాలా ఎక్కువ చేశారని చెప్పొచ్చు. సో ఆయన జన్మదిన సందర్భంగా ఆయనతో కొన్ని విషయాలు మనం పంచుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. విష్ యూ హ్యాపీ బర్త్డే అండి. మొదటిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నవచైతన్య ఛానల్కి కూడా నేను హృదయపూర్వకంగా ఈరోజు ఆహ్వానించినందుకు, మీరు వచ్చి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కూడా ముందుగా నవచైతన్య ఛానల్కి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే బర్త్డే వేడుక సార్ ఇది. ఇప్పుడు ఈ టైంలో పాలిటిక్స్ మాట్లాడకూడదు, బట్ కానీ కొన్ని క్వశ్చన్స్ అడగాలని ఉంది. అంటే ప్రస్తుతానికి మీరు జనసేన ఆవిర్భావం నుంచి కూడా ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో మీకే వర్గపోరు ఎక్కువగా ఉన్నట్లుగా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి ఏ విధంగా చెప్తారు సార్? అటువంటిది ఏమీ లేదండి. నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా పోటీతత్వంతో జనసేన విధానాన్ని, జనసేన యొక్క భావజాలాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తున్నారో ప్రజల్లో ఆ విధానాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా కృషి చేయాలని ఆశిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరి వంతుగా వాళ్ళుగా నాయకత్వంలో బలంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో పోటీతత్వం ఎక్కువ ఉంటా ఉంది. కాబట్టి చిన్న పరపక్షాలు ఉంటాయి. మేము ఎన్ని పరపక్షాలు ఉన్నా కూడా నియోజకవర్గంలో మేము ఏదైతే ఆశిస్తూ ఉన్నామో పవన్ కళ్యాణ్ గారిని గొప్ప నాయకుడిగా మేము ఎప్పుడైతే ఆయన వెన్నండు ఉండి ఆయన ఆశ భావజాలంతో ముందు నడుస్తూ ఉన్నామో, ఈ నియోజకవర్గంలో కూడా ఇలాంటి చిన్న పరపక్షాలు ఉన్నా కూడా మాకు మేము సరిదిద్దుకొని పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ఈ గన్నవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ముందుగా మా వంతు సహకారం చేసే దిశగా అహర్నిశలు కష్టపడతాం. అంటే కూటమి నాయకుల్ని చాలా మీరు బలంగా ఉండి ముందుకుండి నడిపించి మరి వాళ్ళ అధికారంలో రావడానికి ప్రధాన పాత్ర పోషించారు మీ జనసేన పార్టీ కేడరు. అయితే మీకు తగినంత గౌరవం ఇవ్వటం లేదని టీడీపీ వాళ్ళు మీకు తగిన ప్రాధాన్యత ఉండటం లేదని చెప్పేసి బయట గ్రూప్స్లో కొన్నిటిలో హల్చల్ అవుతుంది. నియోజకవర్గానికి సంబంధించిన గ్రూప్స్లో ఏ విధంగా చూడొచ్చు? అంటే నియోజకవర్గంలో మాత్రం ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కరు కూడా టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ అనునిత్యం ప్రజలకి ఏదైతే కష్టకాలంలో ఉన్నారో ప్రతి సందర్భంలో ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే కార్యకర్తలు, నాయకులు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్పోయినటువంటి శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో మేము అనునిత్యం కూడా ప్రజాసేవ కొరకు ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కానీ అంటే కొన్ని చిన్న పరపక్షాలు ఉండడం ప్రతి పార్టీలో కామనే. కానీ ఈ నియోజకవర్గంలో గెలుపు దిశగా ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్పోయినటువంటి శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి మరింత బలంగా వర్క్ చేసే దిశగా ఈ విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడిగా నేను కానీ, నియోజకవర్గంలో ఉన్న ఎన్డీఏ కూటమిలు నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తాం. 100% స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో మీ పార్టీ ఇంకా ఎక్కడ కూడా స్థానికంగా క్యాడర్ లేదు, అంటే స్థానిక పదవులు ఉంటాయి కదండి, ఇంకా ఫిలప్ చేయలేదు, దానివల్ల పార్టీ పటిష్టం లేదని చెప్పి స్టాక్ అవుతుంది. అంటే అదేం లేదండి. ఇప్పుడు పిఠాపురంలో కూడా కళ్యాణ్ గారు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి కూడా త్రిసభ్య కమిటీ అని చెప్పి నియోజకవర్గాల సమన్వయకర్తలను కూడా నియమించుకున్నారు. మండల స్థాయి కమిటీని వేశారు, గ్రామ స్థాయి కమిటీలు వేశారు, క్లస్టర్ ఇన్ఛార్జిని కూడా వేశారు. ఆ పిఠాపురంలో ఏదైతే నియోజకవర్గ పరిధిలో ఏ విధంగా కళ్యాణ్ గారు ఆ కమిటీని వేశారో అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా వేస్తారని చెప్తా ఉన్నారు. దాంట్లో మాత్రం కొంత లేట్ అయ్యడం మాత్రం వాస్తవమే. మా నియోజకవర్గంలో కూడా మేము గ్రౌండ్ లెవెల్లో మా జిల్లా అధ్యక్షులైనటువంటి సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో రానున్న కాలంలో నియోజకవర్గ వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా కమిటీలు వేసుకొని మరింత దిశగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకుల్ని మరియు జనసేన పార్టీని ప్రజలకి అత్యంత చేరువయ్యే విధంగా మేము తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం. జనసేన పార్టీలో మీరు ఆవిర్భావం నుంచి కూడా ఉన్నారు, కార్యకర్త నుంచి ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడిగా కూడా మీరు బాధ్యతల్లో ఉన్నారు గత 3 సంవత్సరాల నుంచి. మీరు భవిష్యత్తులో నియోజకవర్గంలో ఎలాంటి పదవిని మీరు ఆశిస్తున్నారు? ప్రజలకి, పార్టీకి ఎలాంటి సేవ చేయబోతున్నారు? అంటే ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి పార్టీ అధిష్టానంలో ఉంటే కష్టం తగ్గ ప్రతిఫలం పార్టీ ఇస్తానంటే ఎటువంటి బాధ్యతనైనా తీసుకొని
ప్రజలు సేవ చేసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటే ఆ బాధ్యతను తీసుకొని కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసం నా వంతు బాధ్యత నేను చేస్తాను. నియోజకవర్గంలో అవ్వచ్చు, జిల్లాలో అవ్వచ్చు, కొంతమంది జనసేన కీలక నాయకులే బయటకు వచ్చేసి లేకపోతే బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు పార్టీకి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ప్రతిదీ కూడా పార్టీ దృష్టిలో ఉంటుందండి. అది మా జిల్లా అధ్యక్షులు గారు సామినేని ఉదయభాను గారి దృష్టిలో కూడా ఉంటుంది. ఏదైనా సరే పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు చేసినా పార్టీ యొక్క దృష్టిలో అది సంబంధించి ఎటువంటి సందర్భమైన మాట్లాడినా కూడా అది మా కేంద్ర కార్యాలయమైనటువంటి ఆ దృష్టిలో ఉండి వాటికి తగిన చర్యలు పార్టీ తీసుకుంటుంది. దాని నిమిత్తం మేము ఏది కూడా పబ్లిక్గా మాట్లాడడానికి మా కళ్యాణ్ గారు ఏది కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడవద్దని చెప్పన్నారు. ఏదైనా ఉంటే అలాంటిది పొరపక్షాలు చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఏమైనా ఉంటే మాలో మేము సఖ్యత చేసుకుంటూ నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మా యొక్క ప్రయత్నాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే భవిష్యత్తులో 2029 ఎన్నికలకి జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది రాజకీయ పరంగా? భవిష్యత్తులో నిజంగా అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కేంద్రంలో కూడా మా జనసేన పార్టీ మరింత బలంగా ఉంటుంది. దానికి తగ్గగా కేంద్రంలో కూడా మేము కేంద్రానికి సంబంధించిన మినిస్ట్రీస్ కానీ పదవులు కూడా తీసుకునే విధంగా జనసేన పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో మొత్తానికి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత పొదిలి దుర్గారావు గారి జన్మదిన వేడుకలు అయితే చాలా ఘనంగా జరిగాయని చెప్పొచ్చు. మొత్తం మీద ఇది పరిస్థితి. 6 గంటల నుంచి కూడా 10 గంటల వరకు కూడా ఆయన అభిమానులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. సో ఇది పరిస్థితి.